న్యాచురల్ స్టార్ నాని హీరోగా వివేక్ కాత్రేయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం సరిపోదా శనివారం. ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. భారీ బడ్జెట్ తో డివివి దానయ్య అయితే ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాలో నానికి జోడీగా ప్రియాంక అరుల్ మోహన్ అయితే హీరోయిన్ గా నటిస్తున్న సంగతి కూడా అందరికీ తెలిసిందే. అలాగే ఎస్జే సూర్య ప్రతినాయకుడుగా కనిపించబోతున్నాడు. డిఫరెంట్ ఎలిమెంట్ తీసుకుని వివేక్ కాత్రేయ అయితే ఈ చిత్రాన్ని సిద్ధం చేస్తున్నారు. వారం రోజుల పాటు ఉండే కోపాన్ని ఒక్కరోజు మాత్రమే చూపించే వ్యక్తిగా నాని చిత్రంలో సరికొత్తగా కనిపించబోతున్నాడు. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో కెరియర్ కొనసాగిస్తున్న నాని సరిపోదా శనివారం మూవీతో మరో బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకోవాలని కూడా గట్టి ధీమాతోనే ఉన్నాడు. నానితో వివేక్ కాత్రేయ ఇది వరకే అంటే సుందరానికనే మూవీ కూడా చేశారు. అయితే ఆ సినిమా పెద్దగా సక్సెస్ కాలేదు. దీంతో ఈసారి మాస్ కథాంశంతో నానికి సక్సెస్ ఇవ్వాలని గట్టి ప్రయత్నమే చేస్తున్నాడు. ఆగస్టు 29న ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయితే కానుంది. అయితే సరిపోదా శనివారం చిత్రానికి 2 వారాల ముందు ఆగస్టు 15న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న పుష్పధీరుడు మూవీ రిలీజ్ కాబోతుంది. పాన్ ఇండియా లెవెల్లో భారీ అంచనాల మధ్య చిత్రం అయితే థియేటర్స్ లో రాబోతుంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా పుష్పధీరుడు సినిమాపై హైప్ అయితే భారీగానే క్రియేట్ అవ్వడం కూడా జరిగింది. ఆ హైప్ కు తగ్గట్టుగానే సినిమాను స్ట్రాంగ్ గా జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం కూడా చేస్తున్నారు మూవీ టీం. ఈ మూవీ రిలీజ్ తర్వాత టాక్ బాగుంటే లాంగ్ రన్ ఇంపాక్ట్ చూపించే ఛాన్స్ అయితే ఉంది. ఒకవేళ అదే జరిగితే సరిపోదా శనివారం సినిమా రిలీజ్ నైతే ఆగస్టు 29 నుంచి కాస్త వెనక్కి జరుపుతారని టాక్ కూడా వినిపిస్తుంది. అంటే సెప్టెంబర్ ఫస్ట్ వీక్ లో రిలీజ్ అవ్వడం అయితే ఖాయంగా కనిపిస్తుంది. అంటే ప్రస్తుతం సినిమాలు సూపర్ హిట్ అయినా కూడా గట్టిగా 3 వారాలు మాత్రమే థియేటర్స్ లో కలెక్షన్స్ రాబడుతున్నాయి. పుష్ప రిలీజ్ అయిన 2 వారాల తర్వాత సరిపోదా శనివారం సినిమా అయితే రిలీజ్ కానుంది. ఈ 2 వారాల్లో మెజారిటీ ఆడియన్స్ అయితే పుష్పధీరులే చూసేస్తారు. అందుకే సరిపోదా శనివారం వాయిదా వేసుకోవచ్చని మరో వర్గం వారు కూడా అంటున్నారు.